రాయలసీమలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపానికి జనం ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి అనంతపురం నుంచి అందిస్తారు. కొడుతున్నాయి బాణుడి దెబ్బకు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. ఏదైతే ఉందో గత నెల నుంచే ఎండలు తన ప్రతాపం చూపిస్తున్న పరిస్థితి ఉంది. ఏప్రిల్ మొదటి వారం మరింత ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ఇవాళ ప్రధానంగా 41-42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో ప్రధానంగా ఏదైతే విదేశీయులు కానీ బయట దేశాలకు చెందిన వారు ఎక్కువగా ఉంటారో అక్కడ ఉన్న వారు కూడా 10 దాటానే బయటికి రావాలంటే ఇబ్బంది పడుతున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. గత కొన్ని రోజులుగా ఈ వాతావరణంలో మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం మనము రుద్రంపేట సమీపంలో అనంతపురం సమీపంలో రుద్రంపేట వద్ద ఉన్నాం. కొంతమంది ఇక్కడ పాదచారులు కూడా ఉన్నారు, పదచారులు వెళ్తున్నారు. ఎండలు ఎలా ఉన్నాయి గతంలో పోలిసి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పున ఎండలు ఎలా ఉన్నాయి గతంలోకి ఇప్పటికి ఎట్లా ఉంది? గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ ఎండలు అయినాయి సార్ భారీగా 9 గంటలకల్లా ఫుల్ ఇంకా బయటికే రాలేము సార్. ఇప్పుడు మధ్యాహ్నం మళ్ళీ సాయంత్రం 5:30-6 దాకా కూడా చల్లగా కాదు. ఇంక ఇంటి కొరకల్లా ఏం పని చేసుకోవాలనే ఇబ్బందిగా ఉంది. మీది ఆ ఊరు ప్రస్తుతానికి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఎందుకంటే మామూలు రోహిణి కార్తో వచ్చినప్పుడు ఎండలు ఎక్కువ వస్తాయని పరిస్థితి మీద వడగాల్పులు కూడా వస్తున్న పరిస్థితి. ఏ ఊరు మీరు? ఏ ఊరు ఎక్కడి నుంచి పోతున్నారు? మాది ఆలమూరు సార్. ఆలమూరు అయితే మేము ఇక్కడ వ్యవసాయం చేసుకుంటాము. మాకు గొర్రెలు ఉన్నాయి. గొర్రెలకి పోయిన వాళ్ళు ఎప్పుడు వడదెబ్బ భారీగా ఇబ్బందులు ఉన్నాయి సార్ ఎండల వల్ల. మాకు గొర్రెలకు కూడా మేపు లేదు సార్. ప్రస్తుతానికి ఏదైతే ఉన్నారో తాగునీటికి కూడా ఇబ్బందులు ఉన్న పరిస్థితి ఉంది, నీళ్ళు కూడా ఇబ్బందులు ఉన్నాయి. అలాగే ఏదైతే వడగాలను కూడా ఎక్కువ ఇస్తున్నాయి కదా, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఏం జాగ్రత్తలు సార్? ఇప్పుడు ఇది మామూలుగా ఏదైనా మజ్జిగ తాగేది, సన్నీళ్ళు తెప్పించుకొని తాగేది, అట్లా ఇండ్లలో ఉండేవాళ్ళు అట్లా మధ్యాహ్నం నీళ్ళు. మరి కొంచెం మంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, గతంలో ఎప్పుడైనా ఈ ఎండలు మాదిరి ఉండే చూసారా మీరు? ఎప్పుడు లేవునా, ఈసారి ఎక్కువ మొన్న ఎండలు ఉండేది. ఎప్పుడు ఎక్కడ ఏంటి లేదు ఎండలు. ఈ సంవత్సరం ఎక్కువ ఉన్నాయి. మాకి గొర్రెలు ఉన్నాయి. విపరీతమైన ఎండలు. మేయాలన్నా కూడా మేపు మేయలేక చెట్ల కింద దూరుకోవాలన్నా కూడా చెట్లు కూడా ఎండిపోయినాయి. చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఈసారి మాత్రమే అట్లా చాలా. గతంలో ఎప్పుడైనా చూసారా? మామూలుగా అయితే ఏప్రిల్ మే తర్వాత ఎండలు ఎక్కువ ఉండేవి. ఇప్పుడు ప్రస్తుతం మార్చి నుంచే స్టార్ట్ అయినాయి కదా. ఈసారే ఎక్కువ, ఎప్పటికీ లేవు ఎండలు. ఈసారి నుంచి మోపోయినాయి. అయినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి చిన్నపిల్లల పట్ల. అలాగే ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వృద్ధుల పట్ల కూడా తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి పదే వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్, ఎన్టీవీ.